హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బేబీ వాట్ కొనుక్కుంటువే? ఎంటికలు కదా ఇచ్చిన. సరిపోలే అంటే నీ ఎంటికలు ఊడు మొత్తం ఊడిపోతావా ఇక? ఏమున్నావు ఆడుకునేటివి? పాపం భారతీయ ఎంటికలు ఊడిపోతున్నాయి అనమాట. ఈ డెలివరీ అయినప్పటి నుంచి పిల్లలు అయినప్పటి నుంచే అనమాట. సో ఈ ఎంటికలతో ఒక జగ్గు కొనుక్కునింది, ఒక గ్లాసు, మళ్ళీ ఇప్పుడు అదేది చిన్న గిన్నెలు అక్కడది అనమాట. సో నేనే కామెడీ చేస్తుంటాను కొన్నిసార్లు పాపం భారతిని. అక్కడ మనం ఎంటికలు పెరిగే మార్గం ఏమన్నట్టు చెప్పు వినోద్ అంటుంటుంది. నాకు అట్లాంటి పెద్ద ఇప్పుడే బడికాటి వేస్తాం ఫ్రెండ్స్. ఎబ్రి చూసేద్దామని హ్యాపీగా పండుకునింది. మాకు హ్యాపీ. ఎంటికలకి బేబీ ఈ సామాన్లు చూసి హ్యాపీగా లేదు, కానీ ఇన్ని ఎంటికలు ఊడిపోతున్నావే నీకని బాధ. అది ఏదో గ్లోరకు చెప్పేదని ఏదో చేసిండ్రి. ఏది ఒక గ్లాసు, ఇది ఇంకోటి అది జగ్గు కానీ ఎంటికలకైనా కొనుక్కుంటున్నా. నాకు ఎంటికలు కానీ వస్తున్నవి ఆ ప్లేట్లో. ఇప్పుడు ఎన్ని ఎంటికలు ఉడిపోయింటాయో కదరా బాబు. ఇది ఎట్లా అంటే మామూలు ఏమన్నా ఇట్లా కలుపుకునేకి బాగుంటుందని తీసుకుంటే బాగుంటుంది కదా. యాదోలే ఇంకా ఎంటికలకి వచ్చేది హ్యాపీ ఫీల్గా బాగుంటుంది. బూదింటావా? అక్కది వేసి కదా మనము ఏం చేస్తుండే అక్క ఉన్నదా చూస్తువే. సరేలే కానీ ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంకా పండగ అయితే దగ్గరికి వచ్చింది. కానీ మా అవ్వ అయితే నాకి మా ఆయనకి బట్టలు పట్టించింది ఎక్కువ మా అవ్వేలండి. మా అవ్వ అయితే పండుగ నెల ఉండదనంగే అంటే ఇంక డిసెంబర్లోకి పడేదనంగే ఇంకా మా ఆయనని నన్ను పిలిచి బట్టలు కుట్టిస్తుంది అనమాట. క్లాత్ బట్ట. సో ఇద్దరికి ఒకటే దించి కుట్టిస్తుండే. ఆ టైలర్ మంచుకుని ఇంకా ఎట్లుండంటే మీ కొలతలే కదా ఉన్నాయి ఫోన్ ఇంక అంటుండే. సో అంత రెగ్యులర్గా మా అమ్మ బట్టలు పట్టించింది అనమాట, మాకు గ్యాస్ లేనప్పుడు ఉంచుకున్నా. సో అమ్మ శబ్దం చేద్దామా. సో అట్లా ముందరే పట్టిస్తుండే మా అవ్వ నిజానం కొంచెం తక్కువ ఉంటే వచ్చే తలకల ఇంకా అమ్మ నాన్నలు పట్టించారు అనమాట. సో ఇప్పుడు మా వంతు పిల్లలకి ఎట్లా అంటే ఫస్ట్ ఇల్లు నీట్ చేసుకున్నాం కదా. అంతేనా? ఫస్ట్ ఇల్లు నీట్ చేసుకున్నాము. పిల్లలకి బట్టలు అంటావా, ఒకటి ఏం టెన్షన్ పెట్టినద్దు, బట్టలకి ఎట్లా వస్తుంది కదా, ఉద్ధరిస్తుంది. పండుగ చేసుకునే బట్టలు ఉంటావా? ఉంటాయి. డైలీస్ కంటే పండగలకు వస్తే కొత్త సరుకు తీసుకొస్తుంది, మామూలు కంటే ఇంకో సరుకు తీసుకొస్తుంది డైలీస్ కంటే. అట్లా అయితే పిల్లలకి ఏం భయం లేదు, ఎక్కిస్తుంది. నిలబడుతుంది ఎక్క లక్ష్మక్క అని బట్టలు ఉద్ధరించిపోతుంది అనమాట. సో ఓకే, నో ప్రాబ్లం. మరి నీకి? నాకే మొన్న కుట్టించుకుంటే కదా వేసి వచ్చాను కదా, ఇప్పుడు వేసి వచ్చాను. నీకే ఇప్పుడు నాకేమి నేను సంవత్సరం బట్టలు రాలేదు. ఒక అక్క అంగి పంపించిండే, ప్యాంటు నన్ను తీసి పెట్టింటి, యూజ్ అవుతుంది అనుక సరే అని అట్లే పెట్టింటే అది పండగ అప్పుడు సరిపోయా. సో మొత్తానికి అయితే కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా అప్పుడే తీసుకున్నాను ఇప్పుడు అంతేనా? నీది రెడీమేడ్ అండి. మీ బాబాయ్ వెళ్ళిపోయింది కదా లో బడ్జెట్ లా, అట్లానే 2 లక్షలు ఉన్నది అనుకుంటా. ఆడ
హాస్పిటల్ కాడ. సో ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఇంతకు ముందు లెక్క ఈ ప్యాంట్ చూపిద్దురా. ఈ ప్యాంట్లకు ఫ్రెండ్స్ ఏమన్నా డబ్బులు పెట్టి తెచ్చుకుంటుంటున్నావు. ఒక్కోటి 800, 900, 1200 పెట్టి తెచ్చుకునేవి కానీ ఉన్నాయి. కానీ ఎక్కడ బాగా 4 రోజులు బాగా రావట్లేదు. ఇంకోటి ఇవి మామూలు రేట్లువే అనమాట. నేను ఎదవలక్క వాళ్ళకి ఏం చెప్తే అది తింటాను కాబట్టి అది తీసుకోరా అప్పుడు అన్నీగా పోయినప్పుడల్లా 4 చేతులు 4 ప్యాంట్లు 3 అంగిలు 5 అంగిలు అట్లా కొనుక్కొచ్చుకుంటాడు. అవి క్వాలిటీ అయితే కదా ఉండేకి రేట్లేమి నేనేమి వాళ్ళని రేట్ చెప్పేతారు కదా రేట్ ఇది చెప్పారంటే అది మంచిది అంటేనే చెప్పింటారు అంత రేటు అని ఏవో పిచ్చి పిచ్చి ఊహలు అంతా ఫైనల్గా ఇటు క్వాలిటీ వేసుకొని 4 రోజులు కూడా రాలేదు. సో ఓకే అందుకోసమనే నేనే మేలు నీకంటే నేను అందుకే భారతీని తోలిపోతున్నాను ఇప్పుడు. ఏమిటికన్నా ఒక అంగి తెచ్చుకునే కానీ ఒక ప్యాంటు తెచ్చుకునే కానీ ఏమిటికన్నా కానీ మ్యాక్సిమం భారతీని తీసుకునే ప్రయత్నం చేస్తాను నేనైతే ఇప్పుడు. ఎందుకంటే నాకు తెలియదు అన్న సంగతి నాకు తెలియదు అన్న సంగతి నాకు తెలిసిపోయింది అనమాట సమాజంలో కొన్ని. కాబట్టి భారతీనే ముందు పెడుతున్నాను ఈ మధ్యన. ఓకే సో నాకు ఒక్కరికే అంటే ఇంక ఎట్లా ఒకట్లా ఏం లేదు ఫ్రెండ్స్. ఇంత ఆలోచించము ఎట్లా ఒకట్లా లైన్ అవుతుంది. యూట్యూబ్ పేమెంట్ పడుతుంది లేండి ఎంతో కొంతవరకు అన్నా కానీ ఓకే. కాకపోతే నెల లాస్ట్కి పడుతుంది కదా మాకు పండగ కరెక్ట్ పండగ. ఇంకా తేడాలు అటు ఇటు శనివారం ఆదివారం ఏమైనా గవర్నమెంట్ హాలిడే అట్లాంటివి వచ్చేది ఇంకా వెనక్కిపోతుంది. ఇంకా నెల లాస్ట్కి పోతుంది పేమెంట్ పడేది. కాబట్టి ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఈసారి అయితే ఇంక షాపింగ్ పెద్ద హడావిడి ఏం లేదు, ఇంకా హడావిడి ఏం లేదు, పెద్ద టెన్షన్ కూడా ఏం లేదు లేండి. ఇంకా నాకు ఒక్కరికే కాబట్టి నేను ఎంతో వీలైన లో బడ్జెట్లో వెళ్ళిపోతాను. ఎలాగో నాకు నో వాటికి కూడా నేను వెళ్ళిపోతాను. అది వేసుకొని చూడమంటారండి. అవి అట్లా బట్టల షాప్లే పోవద్దు, అన్ని మోసమే చేసేది. వేసుకొని చూపించేటివి. నన్ను తోలుకొని మంచిగా అంగిలో ఒకటే మంచిగా తీస్తాను అంతే. సరే సరేలే. సో ఈసారి 300 250 బాగుంటావు ఇట్లానా పర్లేదులేండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కనుక షాపింగ్ నాకు నెత్తిలో పెద్ద అవుతుండే ఎట్లా అని ఓకే అటుకు ఓకే. కానీ అవ్వకి తెస్తాం ఈసారి. అవ్వకి కాటన్ చీర తీసుకురమ్మని చెప్పింది నిన్న సంవత్సరం బాగుండే. అవ్వ బాగుంటే పట్టు చీర తీసుకొని వచ్చింటే నాకు వద్దు అనుకొస్తున్నాక వేరేది తీసుకొని వస్తాం అదే పట్టు చీరలోనే. కొంతమంది అందరు కామెంట్ చేసిండ్రి అవ్వకి మోటు కాటన్ చీరలు అయితే బాగుంటాయి అనుకని కూడా కామెంట్ చేసిండ్రి. ఈసారి అవ్వకి కాటన్ చీర తీసుకొని వస్తాంలే విన మనద్దా కాటన్ చీరలు. మీ అమ్మకి ఇంట్లో ఉండేది ఇస్తాం, మీ నాన్నకి ఇంకా నీతో పాటు మీ నాన్నకి. కొత్త చీరలు భారతీయకి టెన్షన్ లేదు. ఇంట్లో ఉన్న కొత్త చీరలు కొన్ని ఉన్నాయి కదా. సో వాటిని ఆన్లైన్లో కూడా పెట్టలేము, ఇంకా వీడియోస్ కూడా పెట్టలేము. దాంట్లో కొత్త చీరలు అనమాట. అది భారతి ఒకటి నేను మొన్న కుట్టించుకుని కేసు వచ్చేదే. ఇంకా మా అమ్మగునే ఒకటి వస్తుంది. ఓకేలే ఉండవులేండి, కంగారేం లేదు, నో భయం. ఎక్కువ ఊహించుకుని ఉంటాను ఎట్లా అని. ఓకే అంత హ్యాపీగా అయిపోయేటట్టే ఉన్నది. సో అందరికీ మా తరపు నుంచి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి మనకి ప్రస్తుతానికి 1:26. మా ఐరమ్మ వేసిన ఐరమ్మ అయితే మంచిగా నిద్రపోయి ఉన్నది. నాకు ఈ పొద్దు తిట్లే ఉంటాయి చూడండి. ఎందుకంటే అన్ని రోజులే నాకు ఎరువు తీసుకురా అని షాప్ కంటే ఉండడు వినోదు. గిట్లు తీసుకొని రాక చెట్లను ఎండ కొడతాం అనుకోసం తిడతాడు. ఇక నాకు వస్తే ఇప్పుడు క్లాసే ఇక చాలా ఎరువు ఫ్రెండ్స్. ఎన్ని రోజుల నుంచి భారతికి చెప్పి మీరు వీడియోలో కూడా చూసింటారు. నన్ను ఎత్తి పగిలిపోతుంది. ఇక ఎక్స్పర్ట్ భారతి ఛానల్లో వీడియో చేసినప్పుడల్లా పైకి ఎక్కినప్పుడల్లా షటిల్ డాష్ వచ్చినప్పుడల్లా చెప్తాను. దీంతో తెచ్చిపడే ఈ బయలునే కదా పశువులు ఉండేదంటే అది ఎండి ఫోన్ అని నేనే పెట్టిండేది. ఆ పశువులు ఇంకా ఎండిపోలేవు, అది ఎరువు. అరే ఏంటని చెప్తావు నువ్వు, జరగవు. నేను ఇంకా అనలేదేమే, నేను మన వాళ్ళకి కూడా చెప్తే ఇప్పుడు వచ్చినాక నాకు తిట్లుంటాయి చూడండి. రా ఉండు వస్తాను, గేట్ వేస్తాను ఉండే.
ఆ చీర అక్కడ సైడ్ కను. సో ఇప్పుడైతే ఎరువు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఏం లేదు, ఇది కొండ మీద తోకొచ్చిన మన్ను ఎర్రమన్ను. దీంట్లోకి ఎరువు ఏం లేదు. ఇంకా మన నిన్నో ఇయ్యాలో నీళ్ళోటి పోసేది దీంట్లోకి. ఇంకా అది ఎరువు అనుకున్నాను ఎంతో కొంతవరకు. ఉత్తి నీళ్ళు అయినా ఎన్ని పూలు పూసి పాపి నీళ్ళతోనే చెప్పి నా బుర్ర పాడైతే. ఏంటికి దంచుతావు చేత ఇరిచాయప్ప? ఓ శని నాన్న ఇరిసేస్తుందిరా. ఓ ఎప్పో ఏడుదో అంత అట్లా మరి అది అవసరమా నీకు? ఇరిచే అట్లా అవులే ప్రేమ వచ్చింది ఇప్పుడు నీ మీద కాదు. నీళ్ళు వేయాలా? నీళ్ళు ఇప్పుడు వద్దులే రోజు ఇది కలిసిపోవాలి దీంట్లోనా మందులోనా అట్లా మరి తీసుకొని వద్దులే. దంచాలా దంచడం ముందు. ఏంటికి దంచుతావు అట్లా ఇరిచాయి నా అంతది కానీ అదేం మందం లేదు కానీ. సార్లే వినా అంత ఒకే చెట్టుకేస్తావా? వంకాయ చెట్లు కూడా ఎంత బాగా వచ్చేవే. ఉత్తి నీళ్ళకే ఎంత బాగా వచ్చేవి. ఇప్పుడు ఎరువు పడేస్తే ఎంత బాగా వస్తుంది. దీంట్లో ఉంటే దీంట్లోకి వేసేది మీరు అనిపిస్తుంది నాకు తొందరగా. కింద ఏర్లు వేయక లేదు కదా. అంతా జాగ్రత్తతో వేసినప్పుడు తోట చేయాలని తిక్క ఆలోచనలు ఉన్నాయి కానీ చెయ్యలేం. పారేంత హ్యాండిల్ చేయలేమేమో. ఆలోచన ఆశ ఉంది కానీ అవన్నీ కష్టం. ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, జీవితంలో ఈ కంచె నుంచి బయటపడి నిజంగా ఇంతకు ముందరకు మళ్ళీ లైఫ్ అయిందనుకో చాలా అందంగా డిజైన్ చేస్తాను అన్ని. చూద్దాం. నీళ్ళు చిన్న కడవ ఉన్న తేప మరి కింద అడగా గూట్లా ఉంటుంది చూడు కడవ చిన్నది. ఇప్పుడైతే పండ్ల కాలం కదా, అందరూ పని వేరనమాట. ఎవరో తక్కువ ఇంట్లో ఈ ఊర్లో ఉండడం, ఇంకా అందరు పనికి పోతారు. పక్కనే కదా చేన్లు, తర్వాత వేరే ఊరికి ఆటోల్లో పోయే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇంకా పండుగ దగ్గరకు వచ్చేదమ్మా, మనం చేసినవి ఎంతైతే పిల్లలు బట్టలకే సరిపోతాయి అనిపిస్తారు అంటారు కొంతమంది. అది నిజమే. సుగ్గిల వైనాలు కొంతమంది సార్లేగా బయటకు వస్తుంది. నువ్వు వేసిన ఎరువు కూడా నిలువ వస్తాయి. సుగ్గిల వైనాలు కూడా వస్తారు. ఇంకా పండగ ముందు, పండగ 5 దినాలు 6 దినాలు లేదంటే ఒక వారం ఉండదు అన్నెమ్మడే పత్తి సుగ్గు వైనాలు అందరూ వస్తారు. ఇంకా చెల్లుని మీద పోసేవాడు చెల్లు ఉండదు చూడే. అది వంకాయ చెట్లకు సర్లే. ఇంకా సరేనా? ఇంకా నేనైతే ఇంకా పండగకి ఏ ఇబ్బంది లేకుండా వినోద్ అడగకముందే నేనైతే మజ్జిగ మిరపకాయలు కూడా చేసాను అనమాట. దీంతోపాటు బుడంకాయలు కూడా కొన్ని, బుడంకాయలు మజ్జిగ మిరపకాయలు, పండగ బచ్చాల చారులేకి మజ్జిగ మిరపకాయలు. ఏమైనా ఎత్తిగిరితో ఏమో ఆలోచిస్తున్నట్టవే. ఏం ఆలోచన లేదు. ఎన్ని రోజులు బస్తావు గింజ డబ్బాలో పెద్ద దాంట్లో పెట్టుకోవచ్చుమని అట్లా. ఇప్పుడు చూడు మగ్గులు, ఇవి చూడు మగ్గు వచ్చి మగ్గగానే వాడిపోతుంది. అది అంత చెత్తగా ఉంది. దానికి పౌష్టికాహారమా ఏం ఆహారమా ఎరువు. ఇప్పుడు నువ్వు చూడు మగ్గులు ఎట్లా వస్తావు. ఈ కొమ్మ కట్ చేయాల. ఎంత కట్ చేసావు విన్నది ఇంతకు ముందేగా, ఇంత కట్ చేసావుగా. ఏమ్మా ఇదేమి గా అదే కొమ్మదే అది ఇదిగా. అది చక్కగా పెరుగుతుందా మరి? అవు మరి అదే కొమ్మదే ఇది. అదే మరి అదే అంటే కాదు ఇంత పొడుగు పోతే ఎక్కడ పోవాలి? అదే కదా దాంట్లోకి అందుకని కూర్చుతాను అంటే వద్దులే. ఇంటి మీద కూర్చున్నా కూడా వాడిపోయింది సొంత నువ్వు తీసేసావు కదా. సరేలే ఎట్లా అవుతుంది. సో హ్యాపీ ఫ్రెండ్స్, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ఈసారి నేను కొంచెం కంగారు పడితే షాపింగ్ ఎట్లా చేయాలా అమ్మలకి, ఇంట్లోకి, పిల్లలకి అని. సో ఓకే, పిల్లలకి నిజమంటే అక్క వస్తుంది. లక్ష్మ కొద్ది ఉద్దరు తీసుకుంటాము. 2 రోజులు అటు ఇటు పేమెంట్ లేట్ అయ్యబడినా కూడా తీసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇంకా భారతికి ఇంట్లో చీరలు ఉన్నాయి, అది వేసుకొచ్చుకునింది. అండ్ మా అమ్మకి కూడా అదే. సో
అంతేనా? అంతే. మేము ఇంట్లో పాపకు తినేటివి ఇచ్చి మన సంగ వచ్చామే ఎట్లాగా దీనా అట్లా ఉక్కితే ఎట్లా ఎక్కువస్తావు? ఏమన్నా అంటే తలకలా ఏడిసేది అలిగేది ఒకటి నేర్చుకునేదే. డబ్బులు పడతావని ముందరే దొంగేడుపు. ఏ కరా కింద పడతావు. బొగ్గు కావద్దా? బొగ్గు తినుకుంటా ఏడుస్తుంది నిసి పైకి వచ్చావు కదా బురుగులు తింటివా? ఏమి తండ్రి బిడ్డకు పడింది ఇక యుద్ధం. ఏం చెయ్యి కొడతావా? ఏమి రాదు కలిగింది. ఐరమ్మలక్క కాదు విన్నది పాప. చాలా కోపము అల్లక ఎక్కువదే అంటే మాత్రం తట్టుకోలేదు. నన్నే అంటారు అనుకో, వేరే వాళ్ళు అన్నా నన్నే అన్నంత అనుకొని బాధపడుతుంది ఆ పాప అనేసి. ఏం నాయన ఒక మాట అనకూడదా? చాలా కోపం అదే పాపం. ఐరమ్మని ఎట్లా అంటాడు, అయినా వద్దుకొస్తుంది నాయన అని. నువ్వు రావట్లా? ఏ కాలుతుంది పైకరా దా దాని రావా మేము పోతాం. ఎట్లొచ్చిండి నేను చూడు మరి చెద్దమై నన్ను కిందికి వస్తే చూస్తే అట్లా కింద పడతా అట్లా రావద్దు మమ్మల్ని లేనప్పుడు. నీడు వస్తుంది ఇంకా ఇటు ఇటు జరుపుతాను. ట్యాబ్ వస్తుంది అక్కడ. లేదు లేదు అట్లా పా నాన్న వస్తాను పా.